పైకప్పు కూలిపోకుండా 257 దిట్టమైన గ్రెనేడ్ స్తంభాలతో బలమైన ఆసరా అయితే ఉంది. కానీ లోపలున్న 543 మంది మొనగాళ్ల నుంచి దొరకాల్సిన భరోసానే అక్కడ కరువైపోయింది. కనీసం ఒక్క రోజైనా సదరు అత్యున్నత రంగస్థలం మీద తళుక్కున మెరవాలన్నది సరాసరి రాజకీయ నాయకుడి సుందర స్వప్నం, ద లైఫ్ టైం అచీవ్మెంట్. మరి ఈ అరుదైన అదృష్టాన్ని మన ఎంపీ గారు సద్వినియోగపరచుకుంటున్నట్ట, లేక ఢిల్లీ గల్లీల్లో జాతి ప్రతిష్టను తాకట్టు పెట్టేస్తున్నట్ట? ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, సహజ విరుద్ధమైన చర్యలు. నెల్లూరు పురవీధుల్లో ఒకానొక ఆనంద్ సోదరుడు పైటలేసి గాజులు తొడుక్కున్న ఆడమనిషితో ఎటకారలాడిన ఆంధ్రదేశం మొత్తం అలవాటు పడిపోయింది. ఆయన అంతేలే అనుకుని సరిపెట్టుకుంది. ఆ మధ్య ఒకసారి కన్నడ చట్టసభలో కూర్చుని సీరియస్గా బూతు చిత్రాలు చూసేసిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలని కూడా మనం అప్పుడే క్షమించి పారేశాం. కానీ నిన్నటికి నిన్న పీతాంబర్ కురుప్ అనే కేరళ కాంగ్రెస్ ఎంపీ పాల్పడిపోయిన ఈ బహిరంగ విన్యాసాన్ని ఏమని వర్ణించుకోవాలి, ఏ రకంగా జీర్ణించుకోవాలి? పావు కోటి జనాభాకు ప్రతినిధిగా ఈయనగారి నీతి బాహ్య చేష్టకు నివ్వెరపోవడం తప్పితే ఇంకేమీ చేయలేమా? సదరు అమ్మడికి ఒకసారి చెప్పేసుకుని ప్రమాదం నుంచి బయటపడిపోయిన ఈ పీతాంబరుణ్ణే మన పార్లమెంటరీ సభ్యులందరికీ ప్రామాణికంగా భావించుకోక తప్పదు. మరి My opinion on the ordinance is that it's complete nonsense and that it should be torn up and thrown out. That's my opinion, my personal opinion on the ordinance. I'll repeat it for you. My opinion on the ordinance is that it should be torn up and thrown away. One fine morning, మన ప్రిన్స్ రాహుల్ బాబుకు చిర్రెత్తుకొచ్చి చెడామడా చెయ్యి చేసుకోబట్టి సరిపోయింది. లేకపోతే లాలూ ప్రసాద్ లాంటి లడాయోళ్ళు, పీతాంబరం లాంటి పైలా పచ్చీసుగాళ్ళు ఇంకా ఎంతమంది ఎన్ని తరాల పాటు మన చట్టసభల్ని తుమ్మబంకల్లా అంటుకుపోయేవాళ్ళో అంతుబట్టదు. ఈపాటికే మన పార్లమెంట్ మెంబర్లకున్న రాజకీయ ప్రమాణాలు, నైతిక విలువల గ్రాఫ్ దారుణాతి దారుణంగా పడిపోయింది. 1.5 బిలియన్ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మన పార్లమెంట్ ఉభయ సభలు, అవి సాగిపోతున్న తీరుతెనులు, ఇక్కడ జరుగుతున్న చర్చోపచర్చలు అత్యంత జుగుప్సాకరం, మాటల్లో చెప్పుకోలేనంత దగుల్బాజీతనం కూడా. రైతు బజార్లకు ఎక్కువ, చేపల మార్కెట్లకు తక్కువ. కేవలం రాజకీయపరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే ఉన్న పుణ్యకాలమంతా అక్కడ ఊడ్చిపెట్టుకుపోతోంది. కనీసం వారానికో కుంభకోణమైనా టంచన్గా వెలుగులోకి వస్తుంటే పేపర్లకెక్కిన సదరు వార్తల్ని అడ్డం పెట్టుకుని సర్కారు మీదకి విరుచుకుపడ్డం ఒక్కటే ప్రతిపక్షపు ఎజెండాగా మారిపోయింది. కుంభకోణాల్ని స్టడీ చేయడానికంటూ ఏర్పడిపోయే జాయింట్ పార్లమెంటరీ కమిటీలు, వాళ్ళకిచ్చే ప్రత్యేక అలవెన్సుల కోసమే మన పార్లమెంటరీ వ్యవస్థ మొత్తం ఖర్చయిపోతోంది. అదృష్టవశాత్తు దక్షిణాసియాలోకెల్లా ఇంకా బతికే ఉన్న డెమోక్రాటిక్ సిస్టమ్ మన ఇండియా ఒక్కటే, థ్యాంక్ గాడ్. కానీ ఇదే రకంగా పడుతూ లేస్తూ పక్షవాత రోగంతోనే నడుస్తూ ఇంకెన్నాళ్ళు బతికేస్తుందన్నదే అసలు సమస్య. ఎందుకంటే మన పార్లమెంటు సభ్యుల్లో జవాబుదారీతనం అనబడే ప్రధాన విటమినే మిస్ అయిపోయింది. 5-6 మాత్రమే ఉన్న రాజకీయ పార్టీల సంఖ్య ఈరోజు 40కి పెరగడం, ఒకసారి గెలిచినా మళ్లీ గెలుస్తానన్న గ్యారంటీ కూడా లేకపోవడం, ఆయారాం గయారాం రాజకీయాలకు పాల్పడిపోవడం లాంటి పరిణామాలన్నీ పార్లమెంటరీ వ్యవస్థనే కాదు, సగటు పార్లమెంటు సభ్యుడి గౌరవ మర్యాదల్ని గంగలో కలిపేసింది. జేఎంఎం ముడుపుల కేసులో జైలుకెళ్లిన ఎంపీల్ని భరించుకున్నాం. విశ్వాసం నెగ్గడం కోసం కరెన్సీ కట్టల్ని ఎరగా వేసి ఎంపీల కొనుగోలుకు పాల్పడిన వైనాల్ని సైతం నిశ్శబ్దంగానే అరాయించుకున్నాం. ఇప్పటికీ సగటు పార్లమెంటు సభ్యుడంటే
తమకు కావలసిన సొంత పనులు చేసి పెట్టే విఐపి మనిషిగానే చలామణి అవుతున్న దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఒకప్పుడు మెట్రికులేషన్ పాస్ అయిన ఎంపీలే ఎక్కువగా ఉండే మన లోక్సభ ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్డి పట్టభద్రులతో నిండుకుండలా తడతల్లాడిపోతోంది. కాకపోతే రాజకీయ సవాళ్లు, సామాజిక భావన మీద వాళ్లకున్న కమిట్మెంట్ ఎంతన్నదే మనల్ని వేధిస్తున్న పరమ సందేహం. సిరియన్ల సివిల్ వార్ మీద విదేశీ పాలసీని మార్చి రాసుకోవాలంటూ బ్రిటిష్ గవర్నమెంట్ నెత్తిమీదకెక్కి నాట్యమాడిన అక్కడి పార్లమెంటేరియన్లకు ప్రపంచమంతా శభాష్ కొట్టేసింది. అక్కడి వాళ్లతో పోల్చుకుంటే దేశీయ మరియు విదేశీ విధానాల మీద మన వాళ్లకున్న అవగాహన, అంకితభావం, అర్ధన కూడా కొరగాదన్నది సుస్పష్టం. నిజానికి మన దగ్గరున్నవన్నీ చిరుగుచొక్కాలే. రిసోర్స్ పాలసీ కానీ, మినరల్ పాలసీ కానీ, పవర్ పాలసీ కానీ దేనికదే పచ్చి లోపభూయిష్టం. అయినా సరే వీటిలో ఏ ఒక్కటి కూడా చట్టసభల్లో చర్చకు నోచుకున్న దాఖలాలే లేవు. మార్చుకుందామన్న చిత్తశుద్ధి కూడా మన వాళ్ల గుండెలోతుల్లో కనిపించదు. 71 నుంచి 77 వరకు ఇందిరాగాంధీ చేతి కింద నడిచిపోయిన 5వ లోక్సభ సూపర్ మోస్ట్ పొటెన్షియల్ 4000కు పైగా పని గంటల్ని నమోదు చేసుకున్న రికార్డ్ దానికే సొంతం. నిన్న మొన్నటి 12వ సెషన్ ముగిసేసరికి మన 15వ లోక్సభ పనిచేసింది కేవలం 1117 గంటలు మాత్రమే. పార్లమెంటరీ చరిత్రలోకెల్లా దిక్కుమాలిన ట్రాక్ రికార్డ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇదే కావచ్చు కూడా. మన పతనం పాతాళానికి చేరిపోయిందనడానికి ఇంతకంటే ఇంకో హేతువెందుకు? 2G కుంభకోణం మీద సభా సంఘం వెయ్యాలన్న డిమాండ్తో ఏకంగా 15 రోజుల పాటు సభ స్తంభించిపోతే సదరు సభా సంఘం రాసిపెట్టిన నివేదిక ముందుగానే లీక్ అయిపోయిందన్న ప్రతిపక్షపు ఆగ్రహ జ్వాలకు నాన్ స్టాప్గా 4 రోజుల సభా సమయం బుగ్గిపాలైపోయింది. ఆ తర్వాత కోల్గేట్ మెగా స్కామ్, నిర్భయ గ్యాంగ్ రేప్ అంటూ ఇంకో దురాగతం, ఆ మధ్యలో లంక సర్కారు పాల్పడ్డ అఘాయిత్యాల మీద మన తమిళ తంబీల కన్నెర్ర, వేటికవే అన్ని ఆకస్మిక ఎజెండాలే తప్ప విధాన నిర్ణయాలు, వాటి మీద జరగాల్సిన పునఃసమీక్షకు మాత్రం అక్కడ ఇంచైనా జాగా లేకపోయింది. ఇవాల్టి 15వ స్వతంత్ర పార్లమెంటుకు మహా అయితే ఇంకో 6 లేదా 7 నెలలు. ఆ తర్వాత ఎలాగో క్లైమాక్సే, తప్పదు. కానీ జరిగిపోయిన ఈ 4.5 వసంతాల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా నిండు సభలో నోరెత్తి మాట్లాడని పార్లమెంటు పొంగవులు కొందరున్నారంటే ఈ ఆవులింతగాళ్లకైనా మనం ఓటేసి గెలిపించిందంటూ సిగ్గుతో తల వంచుకోవాల్సిన దుర్భర పరిస్థితి. చెప్పుకుంటూ పోతే మన పెద్ద మనుషుల ఘన చరిత్రలు చాలానే ఉంటాయి. మొత్తం 543 మంది మెంబర్లకు గాను కోర్టు కేసులు పెండింగ్లో ఉంచుకున్న వాళ్ళు 76 మంది. సభా బలగంలో సగానికి పైగా అంటే 58% మంది కోటీశ్వర్లుగా రిజిస్టర్ అయిన వాళ్లే. 30% మంది భారీ సిఫార్సులతోనే సీటు దక్కించుకున్న పక్కా నాన్ పొలిటికల్ బ్యాచ్. వీళ్ళలో ఏ ఒక్కడికి కూడా రాజకీయాల్లో అమ్యమ్యాలే తప్ప ఓనమాలనేవే తెలియవు. ముందు లాభాపేక్ష, ఆ తర్వాతే సమాజము, దాని సంక్షేమం. మరి ఇటువంటి ఆవారాసార్ల మీద మనం ఆశలు పెంచుకోవడం ఎందుకు? ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ పాలసీల మీద సభల్లో ఎందుకు మాట్లాడారంటూ నిలదీయడం కూడా ఎందుకు? పార్లమెంటు సభ్యత్వం అంటే అదో అందమైన వృత్తిగాను, లాభసాటి వ్యాపారంగాను మాత్రమే పరిగణించుకుంటూ పోతుంటే అక్కడ దేశభక్తి కోసం పాటుపడే దొడ్డబుద్ధులన్నీ జస్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. జీత బత్యాలు, వసతి భోజనాలంటూ ఒక్కొక్కళ్ళకి 1,60,00,000 రూపాయలు. మొత్తం మన పార్లమెంట్ మెంబర్ల మేతకయ్యే రొక్కం సాలీన 855 కోట్లకు పైమాటే. వీళ్ళందరి రొదకు రొచ్చుకు రాలిపోయే సభా సమయం సైతం చాలా వాల్యుబుల్. ప్రొసీడింగ్స్ ఆగిపోయిన ప్రతి నిమిషానికి 2.5 లక్షల దాకా మన జన ఖజానా నష్టపోయినట్లే లెక్క. బొగ్గు కుంభకోణం బారిన పడి గత వింటర్ సెషన్ కంప్లీట్గా వాషౌట్ అయిపోతే మనల్ని మనం తగలేసుకుంటున్నాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటూ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరే స్వయంగా గొంతు చించుకున్న వాస్తవం ఇంకా గుర్తుంది.
పార్లమెంటు సమావేశాల పేరుతో అక్కడ మన రూపాయలన్నీ మినరల్ వాటర్లా తాగిపారేయడమే కనిపిస్తుంది. వాయిదాల మీద వాయిదాలే గాని అక్కడ ఫలప్రదమైన చర్చలకు అస్సలు చోటే లేదు. ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇన్సెన్సిటివ్ ప్లేస్ అంటూ ముద్ర పడిపోయిన మన పార్లమెంట్ భవనాన్ని సంస్కరించడానికి నడుం కట్టేదెవడు? వాయిదాల వాసనంటూ లేనేలేని సభా నిర్వహణ సాధ్యపడేదెప్పుడు? నేరగాళ్లకు నేరుగా ఎంట్రీ దొరికేసే అరుదైన అత్యున్నత వేదిక మన పార్లమెంట్ భవనం. సదరు గౌరవ సభ్యులు గతంలో పాల్పడిపోయిన నేరాలకు, ఘోరాలకు, క్రూరాలకు, బడా కక్కుర్తి బాగోతాలకు మన విలువైన సభా సాంప్రదాయాలే భారీ సైజు భరోసాలు. పార్లమెంటరీ సిస్టమ్ ఇలా పనికి మాలిందైపోతుంటే, కార్యనిర్వాహక వ్యవస్థ అదే పనిగా కునుకు తీస్తుంటే, ప్రజాభిష్టానికి పాలనకు పొంతనే చచ్చిపోయిందనుకుంటే ఈ 4 దుస్సంకేతాలే జాతి వినాశనానికి నిఖార్సైన నిదర్శనాలు. సో నివారణ కాదు, చికిత్స స్థాయిని కూడా దాటిపోయాం. కోమా స్టేజ్కే ఫిక్స్ అయిపోయాం.